అలాగే ఎందుకు మా ప్రభాస్ గారి అమ్మగారు ఎక్కువ కనిపించారు అసలు ఎక్కడ కూడా, దాదాపుగా అందరూ కూడా మిమ్మల్ని తల్లి అనుకుంటారు చాలా మంది కూడా. చాలా మొదటి నుంచి అలవాటు తక్కువ అంట అది చెప్పారు. ఎక్కువ బయటకు వెళ్ళడం చేయటం బాగా తక్కువ, ఓన్లీ ఫ్యామిలీస్ తోనే కలుస్తారు. కృష్ణుడికి యశోదాదేవి ఎలా ఎక్కువ నోటెడ్ పబ్లిక్ అందరికి, అలా మీరు నోటెడ్ అయిపోయారు. కృష్ణరాజు గారు అలా అలవాటు చేశారు. ఇప్పుడు జనరేషన్ లో ఇంట్లో కూర్చొని స్త్రీ ఎందుకు ఉండాలి, మీకు చాలా సరదాలు ఉంటాయి, అవన్నీ తిరగాలి, అన్ని తెలుసుకోవాలి. అక్కడే అర్థమవుతుంది ఎంత ఆయన మెచ్యూర్డ్ గా ఎంత ఫ్రీడమ్ ఇచ్చారు అనేది. అవునవును, అలా ఆయన ఆ రోజు అలా తయారు చేయకపోతే ఈ రోజు నేను లెగ్సి 3 పిల్లలు, ఇంత ఫ్యామిలీ, నా ఫ్యామిలీ పిల్లలే కాదు, ఆయన నమ్ముకొని ఉన్న ఎంతమంది ఉన్నారు ఫ్యాన్స్, వాళ్ళందరూ ఏమైపోతారు. ఇప్పుడు నేను ఒకసారి లెగిసి మళ్ళీ తిరగటం వల్ల ఆ ఫ్యాన్స్ దగ్గర నుంచి వాళ్ళందరూ మళ్ళీ కృష్ణరాజు గారు ఉన్నారు అంత ఇది వాళ్ళందరిలో కనిపించి ఆనందంతో ఉన్నారు వాళ్ళందరూ. అది బాగా చెప్పాను. మీరు రోజు ఇంట్లో అలా ఏడుస్తూ కూర్చుంటే చంద్రనాథ్ గారు లేనట్టే. ఇంకా కానీ అమ్మా ఎంత ధైర్యంగా తిరిగినా ఏదో ఒక రోజు ఏదో ఒక పాయింట్ ఆఫ్ వ్యూలోనో ఒక సందర్భంలో గుర్తొస్తారు కదా, అయ్యో ఈ క్షణంలో అంటే ఈ క్షణంలో మీరు ఖచ్చితంగా నా పక్కన ఉంటే చాలా. ఎందుకంటే నేను ఏ పెళ్ళికి వెళ్ళలేదు, ఈ రోజు అందరూ నన్ను కృష్ణరాజు గారు వచ్చినట్టే మీరు వస్తే మీరు రావాలి పెళ్ళికి అని ప్రతి ఒక్కరూ వచ్చి కార్డు ఇచ్చి నాకు అక్కడ ఆయన దగ్గర ఫోటో తీయించుకొని వెళ్తున్నారు అనమాట. అలా నేను ప్రతి పెళ్లికి వెళ్ళినప్పుడు ఎప్పుడు జంటగా చూసేవాళ్ళం అంటారు అక్కడ. కొన్ని లక్షల పెళ్ళిళ్ళకి వెళ్ళి ఉంటాం మేము ఇద్దరం, అసలు అది గిన్నిస్ రికార్డే. అన్ని పెళ్ళిళ్ళకి వెళ్ళాము మేము, అంత ఇష్టం ఆయనకి పెళ్ళిళ్ళకి వెళ్ళడం, వాళ్ళు ఆశీర్వదించడం అంటే వాళ్ళు అంత ప్రేమతో పిలుస్తారు కదా. మరి అంటప్పుడు వాళ్ళు అలా అంటున్నప్పుడు నాకు ఆయన పక్కనే కదా ఉండాలి కదా అనే బాధ మనసులో అయితే ఉంటుంది, కానీ బయటకు కనపరచకూడదు. అని చూసి ఎంతో మంది బాధపడతారు, అది అనమాట. ఇప్పటికీ కూడా మీరు అంటున్నట్టు అందరి నోటి మాటల్లోనే కాకుండా మీ చుట్టూ కూడా నింపేసుకున్నారు కదా ఇంట్లో ఎక్కడ చూసినా కూడా కృష్ణరాజు గారే కనబడుతున్నారు. ఎస్పెషల్లీ అమ్మ మీరు అక్కడ పెట్టినటువంటి విగ్రహం ఎన్ని వేల మందిని ఆనందపరిచారు ఆయన. మేము వచ్చిన వెంటనే కూడా చూసి ఆశ్చర్యపోయాం అనమాట, కృష్ణరాజు గారు అలా నిలువెత్తు విగ్రహం ఉన్నారు అని చెప్పేసి. యూ డోంట్ మైండ్ అమ్మా, మాకు కొన్ని ఫోటోలు, ముఖ్యమైన ఫోటోలు కావచ్చు, అలాగే ఆయన విగ్రహం గురించి కొంచెం మాకు చూపిస్తారు. తప్పకుండా, బయట అన్ని ఉన్నాయి చాలా మీకు. వచ్చేసాం మనం ఇప్పుడు విగ్రహం దగ్గరికి. అసలు నిజంగా చాలా ఆయన నిలువెత్తు అట్లా మన ముందే ఉన్నారనిపిస్తుంది. ఎంత చక్కగా అసలు మీరు చేయించారా మ్యామ్? అవునండి, అదే పిఠాపురం వాళ్ళు చేశారు. వాళ్ళు కృష్ణరాజు గారికి తరతరాల నుంచి వీరాభిమానులు, అక్కడ వాళ్ళు తీసుకొచ్చి ఇచ్చారనమాట. నిజంగా మీరు ఇందాక నేను చుట్టూ నింపేసుకున్నారన్నారు కానీ లేదా ఇక్కడే మొత్తం ఇవన్నీ రోజు మారుస్తూ ఉంటాం. ఈ షర్టు ఈయనవే బట్టలన్నీ కూడా కృష్ణరాజు గారు, ఆయన బట్టలే ఇవన్నీ. మేము ఎవ్రీ 2 days 3 daysకి మారుస్తూ ఉంటాను. ఆయనకి డ్రెస్సింగ్ అంటే చాలా ఇష్టం కదా. ఎక్కువగా కూడా ఆయన మనకి వీటిలోనే ఎక్కువ కనిపించేవారు. అవును, రాజకీయాల్లోకి వచ్చాక ఇలాంటివి ఒక 50 ఎన్నో ఉంటాయి అవన్నీ డ్రెస్సులు అయినవి, కోట్లే. ఎంత చక్కగా చేశారంటే ఆ ముఖంలో స్మైల్. అంటే నాకు బయటకి అందరూ అంటుంటారు కదా కృష్ణరాజు గారు అంటే నిలువెత్తు విగ్రహం అయినా, అదే ఎప్పుడు ఈయనమాట. సేమ్ మెజర్మెంట్స్ అంతా కూడా ఎగ్జాక్ట్ గా తీసుకొని చేశారు అన్నట్టు. వాళ్ళు ఎప్పుడు రాజుగారి దగ్గరికి రాలేదు, మామూలుగా హైట్ అది చూసే చేశారు అన్నట్టు, మామూలుగా చూసి ఊహించి చేశారనమాట. మేము కూడా అమ్మా ఇందాక వస్తున్నప్పుడు లోపలికి వస్తున్నప్పుడే చూసి సడన్ గా షాక్ అయిన సిచ్యువేషన్ అనమాట. చాలా మంది ఉలిక్కి పడుతున్నారు వస్తే కృష్ణరాజు గారిని చూసేమన్న తర్వాత కంపల్సరిగా వచ్చి ఆయనతో మాట్లాడుతున్నట్టుగా. పెళ్లికి పిలిచే ఇంకా కొంతమంది బాగా వీరాభిమానులు అయితే వచ్చి ఇక్కడ ఆయనతో చెప్తున్నారు అనమాట, పలానా రోజు మా అబ్బాయి పెళ్ళి, సార్ మీరు దీవించండి, మీ దీవెనలు ఉండాలి, అలా ఉన్నట్టుగానే. బాబు ప్రభాస్ గారు ఒకసారి సడన్ గా వచ్చారు, ఆయనకు తెలియదు విగ్రహం అది పెట్టినట్టు. ఇలా లోపలికి వస్తే చూసి ఒకసారి ఉలిక్కిపడేలాగా ఇదయ్యారనమాట. అంటే నిజంగా ప్రధాని గారు ప్రత్యక్షం అయ్యారు అన్నట్టు అలా అనిపించింది ఆయనకి. అది అనమాట. మేము కూడా అదే అనుకుంటాం, రోజు ఇది ఉన్నారు ఆయన కృష్ణరాజు గారు మాతో రోజు మీ కళ్ళ ముందే కనిపిస్తుంది. అంతేనా.
చాలా బాగుంది.